20వ శ్లోకం. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. భావం: భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరింతురు. 25వ శ్లోకం. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. భావం: మూఢులకు మరియు మందబుద్ధులకు నేనెన్నడూనూ వ్యక్తము కాను. వారికి నేను నా యోగ మాయచే కప్పబడి ఉన్నను. అందుచే వారు నేను అజుడననియు అవ్యయుడననియు ఎరుగరు. 26వ శ్లోకం. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. భావం: ఓ అర్జున, దేవాది దేవుడనైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచున్న సర్వమును, భవిష్యత్తులో జరగనున్న సర్వమును ఎరుగుదును. అదే విధముగా జీవులందరినీ నేను ఎరుగుదును, కాని నన్నెవ్వరును ఎరుగరు. అధ్యాయము 8, 5వ శ్లోకం. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. భావం: అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహమును విడుచువాడు తక్షణమే నా దివ్య భావమును పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. 6వ శ్లోకము. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. భావం: ఓ కౌంతేయ, దేహమును త్యజించునప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. 7వ శ్లోకం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయః. భావం: అందుచే ఓ అర్జున, సర్వకాలములయందును నీవు నన్నే అనగా శ్రీకృష్ణుని స్మరించుచు నీ విద్యుక్త ధర్మమైన యుద్ధము ననరింపుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నాయందు స్థిరముగా నిలుపుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. 8వ శ్లోకము. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. భావం: ఓ పార్థ, మనస్సును సదా నా స్మరణమునందే నియుక్తము చేసి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవాది దేవునిగా ధ్యానించువాడు తప్పక నన్ను చేరగలడు. 15వ శ్లోకం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. భావం:
భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారొకటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తునకు ఎన్నడునూ తిరిగిరారు. 16వ శ్లోకం. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భావం: భౌతిక జగత్తునందలి అత్యున్నత లోకము మొదలుకొని అత్యధమ లోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. కాని ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు పునర్జన్మను పొందడు. 17వ శ్లోకం. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్రవిదో జనాః. భావం: మానవ పరిగణనముననుసరించి 1000 మహాయుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక దినమగును. అతని రాత్రి కూడా అంతే పరిమాణమును కలిగి ఉండును. 20వ శ్లోకం. పరస్తస్మాస్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. భావం: ఈ వ్యక్తావ్యక్త జగత్తునకు అతీతమైన శాశ్వతమైన మరియొక అవ్యక్త ప్రకృతి కలదు. అది పరమోత్కృష్టమును నాశరహితమును అయి ఉన్నది. ఈ భౌతిక జగత్తునందు గల సమస్తము నశించినను అది మాత్రము యథాతథముగా నిలిచియుండును. 21వ శ్లోకం. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. భావం: వేదాంత తత్వజ్ఞులు దేనిని అవ్యక్తమనియు అక్షరమనియు వర్ణింతురో, ఏది పరమ లక్ష్యముగా తెలియబడుచున్నదో, ఏ ప్రదేశమును పొందిన పిమ్మట జీవులు వెనుకకు తిరిగి రారో అదియే నా దివ్యధామము. 9వ అధ్యాయము 2వ శ్లోకం. రాజవేత్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. భావం: ఈ జ్ఞానము విద్యలకెల్లా రాజు వంటిది, సర్వ రహస్యములలో పరమ రహస్యమైనది. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగజేయుటచే ధర్మము యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సౌఖ్యకరమైనది. 4వ శ్లోకము. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. భావం: అవ్యక్త రూపముతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమయ్యున్నది. జీవులన్నీయు నాయందు కలవు, కాని నేను వానియందు లేను. 10వ శ్లోకము. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. భావం: ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగమములను సృష్టించుచున్నది. దాని నియమముననుసరించియే ఈ జగత్తు మరలా మరలా
సృష్టించబడుచు లయము నందుచున్నది. 11వ శ్లోకం. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. భావం: సర్వమునకును పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారెరుగక నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. 12వ శ్లోకము. మోఘాశమోఘకర్మాణః మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. భావం: ఆ విధముగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావములచే ఆకర్షితులగుదురు. అట్టి భ్రాంత స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్య కర్మలు, జ్ఞాన సముపార్జనలన్నీయును వ్యర్థములగును. 13వ శ్లోకం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. భావం: ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందురు. వారు నన్ను ఆదియును అవ్యయుడును అగు దేవాది దేవునిగా ఎరిగి ఉండుటచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉందురు. 14వ శ్లోకం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. భావం: ఈ మహాత్ములు సదా నా మహిమలను కీర్తించుచు దృఢ నిశ్చయముతో యత్నించుచు నా ముందు నమస్కరించుచు నన్ను నిత్యము భక్తితో పూజింతురు. 22వ శ్లోకము. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భావము: కానీ నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించువారి యోగక్షేమములను నేనే వహింతును. అనగా వారికి లేని వాటిని సమకూర్చుదును, వారికున్న వాటిని రక్షింతును. 25వ శ్లోకం. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోపి మాం. భావం: దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించువారు పితృలోకములను చేరుదురు, భూత ప్రేతములను పూజించువారు వానియందే జన్మింతురు, కాని నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. భావం: ఎవరైనను నాకు ప్రేమతోడను భక్తితోడను పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని లేదా జలమును గాని అర్పించినచో దానిని నేను అంగీకరింతును. 27వ శ్లోకం.
యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. భావం: ఓ కౌంతేయ, నీవు దేనిని చేయుదువో, దేనిని భుజింతువో, దేనిని హోమము చేయుదువో, దేనిని దానము చేయుదువో, నీవు ఏ తపస్సునాచరించుదువో వాటినన్నింటినీ నాకు అర్పణముగా చేయము. 29వ శ్లోకం. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. భావం: నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడనో పక్షపాతమును కలిగి ఉన్నను. నేనందరి ఎడనో సమానుడను. కానీ భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నాయందుండును, మరియు నేనును అతనికి మిత్రుడనై యందును. 30వ శ్లోకం. అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్ వ్యవసితో హి సహ. భావం: మిక్కిలి హేయమైన కార్యమును అనుసరించినప్పటికీ మానవుడు భక్తియుక్త సేవయందు నియుక్తుడై ఉన్నచో అతడు తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణింపవలెను. 31వ శ్లోకం. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. భావం: అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయ, నా భక్తుడెన్నడును నశింపడని ధైర్యముగా ప్రకటింపుము. 32వ శ్లోకం. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. భావం: ఓ పార్థ, నన్ను శరణుజొచ్చువారు అధమ జన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. 34వ శ్లోకం. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. భావం: నీ మనస్సును సదా నా చింతనయందే నిమగ్నము చేయుము. నా భక్తుడవు కమ్ము, నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. ఈ విధముగా నాయందు సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పక చేరుదువు. 10వ అధ్యాయము 8వ శ్లోకం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. భావం: సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తియుక్త సేవయందు నెలకొని నన్ను హృదయపూర్వకముగా భజింతురు. 9వ శ్లోకం. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. భావం: నా శుద్ధ భక్తుల ఆలోచనలన్నీయు
నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమయ్యుండును. నా గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుకొనుచు నిరంతరము వారు గొప్ప సంతృప్తిని మరియు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింతురు. 10వ శ్లోకము. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. భావం: ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులయ్యుండు వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేనొసగుదును. 11వ శ్లోకము. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. భావం: నేను వారి ఎడ ప్రత్యేకానుగ్రహమును చూపుట కొరకు వారి హృదయములందు వసించుచు తేజోమయమైన జ్ఞాన దీపముచే అజ్ఞానము వలన పుట్టిన తమస్సును నశింపజేయుదును. 12 మరియు 13వ శ్లోకములు. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తతా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. భావం: అర్జునుడు పలికెను, నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరతత్వమువు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, అజుడవు, విభుడవు, నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధృవపరచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవు కూడా అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు. 11వ అధ్యాయము 54వ శ్లోకం. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. భావం: ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగా మాత్రమే నీవు నా రహస్యములను అవగాహన చేసుకొనగలుగుదువు. 55వ శ్లోకం. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. భావం: ఓ ప్రియమైన అర్జున, నా శుద్ధ భక్తియుక్త సేవయందు నెలకొని ఉండు వాడును కామ్య కర్మలు మనోకల్పనల నడి కల్మషముల నుండి విముక్తుడైన వాడును నన్నే తన జీవిత పరమ లక్ష్యముగా భావించి నా కొరకై కర్మనొనరించువాడును సర్వజీవుల ఎడ మిత్రత్వమును కలిగి ఉండువాడును అగు మానవుడు నన్నే తప్పక చేరును. 12వ అధ్యాయము 13 మరియు 14 శ్లోకములు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖక్షమే సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. భావం: ద్వేషము లేనివాడును, జీవులందరికీ దయతో కూడిన మిత్రుడును, యజమానిత్వ భావము లేనివాడును, అహంకార రహితుడును, సుఖ దుఃఖములు రెండింటి యందును సమభావము కలవాడును, సహనశీలుడును, సదా సంతృప్తుడును, ఆత్మ నిగ్రహము గలవాడును, తన మనోబుద్ధులను నాయందు లగ్నము చేసి దృఢ నిశ్చయముతో నా భక్తియుక్త సేవయందు నిమగ్నుడైనట్టి వాడును అగు నా భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. 13వ అధ్యాయము 22వ శ్లోకం. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. భావం: భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంపర్కమే దీనికి కారణం. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. 14వ అధ్యాయము 4వ శ్లోకం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. భావం: ఓ కౌంతేయ, సమస్త జీవజాతులు భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టించబడుచున్నదనియు మరియు నేనే వీటన్నింటికీ బీజ ప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసుకొనవలెను. 26వ శ్లోకం. మాం చయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. భావము: అన్ని పరిస్థితుల యందును నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవయందు నిమగ్నుడైయుండువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మభావ స్థితిని పొందును. 27వ శ్లోకం. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. భావం: అమరమును, అనస్వరమును, శాశ్వతమును, పరమానందమునకు సహజ స్థితియును అగు నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారమునై ఉన్నాను. అధ్యాయము 15 శ్లోకము 6. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. భావం: అట్టి నా దివ్య ధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తులచే గాని ప్రకాశింప చేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తునకెప్పుడునో తిరిగి రారు. 7వ శ్లోకం. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానేంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. భావం:
ఈ బద్ధ జగత్తునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను ఆకర్షించి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. 12వ శ్లోకం. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. భావం: సమస్త జగత్తునందలి అంధకారమును నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుచున్నది. అదే విధముగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజస్సు కూడా నా నుండియే కలుగుచున్నవి. 16వ అధ్యాయము 23వ శ్లోకం. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. భావం: శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారము వర్తించువాడు పరిపూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. 18వ అధ్యాయము 54వ శ్లోకం. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. భావం: ఈ విధముగా బ్రహ్మభూత స్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభూతిని పొంది ప్రసన్నాత్ముడగును. అతడెన్నడును దేని కొరకు శోకింపడు, దేనిని వాంఛింపడు. అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండును. అట్టి స్థితి యందే అతడు నా శుద్ధ భక్తియుక్త సేవను పొందుచున్నాడు. 55వ శ్లోకం. భక్త్యా మామభిజానాతి యావన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భావం: భక్తియుక్త సేవ చేతనే మానవుడు నన్ను యథారూపముగా దేవాది దేవుడనని అవగాహన చేసుకొనగలడు. అట్టి భక్తిచే అతడు నన్ను సంపూర్ణముగా ఎరిగినప్పుడు భగవద్రాజ్యమున ప్రవేశింపగలడు. 61వ శ్లోకం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. భావం: ఓ అర్జున, పరమ పురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగానున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచుండును. 65వ శ్లోకం. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. భావం: సర్వదా నన్ను గూర్చియే చింతింపుము, నా భక్తుడవు కమ్ము, నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కరింపుము. ఈ విధముగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుదువు. నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడవగుటచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను. 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భావం: సర్వ విధములైన ధర్మములను త్యజించి
కేవలము నన్నే శరణు పొందుము. సర్వ పాప ఫలముల నుండి నేను నిన్ను ముక్తుని గావింతును, భయము నందకుము. 68వ శ్లోకం. యయిదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతే భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. భావం: ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయముగా లభించును. అంత్యమున అతడు తిరిగి నన్ను చేరగలడు. 69వ శ్లోకం. నచ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాద్ అన్యః ప్రియతరో భువి. భావం: నాకు అతని కంటెను ప్రియమైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియుడైన వాడు వేరొక్కడు ఉండబోడు. 78వ శ్లోకము. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. భావం: ఎచ్చట యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడుండును, ఎచ్చట మేటి ధనుర్ధారి అయిన అర్జునుడుండును, అచ్చట సంపద, విజయము, అసాధారణమైన శక్తి, నీతి నిశ్చయముగా నుండును. అదియే నా అభిప్రాయము.